రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటికి పాల్పడితే సహించేది లేదంటూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ కళలు చరిత్రపై వ్యతిరేకతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రనే మార్చి కుట్ర చేస్తున్నారని, ఆయన పచ్చి సమైక్యవాది అని మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం చార్మినార్ ను తొలగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని, అవసరమైతే తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. రేవంత్ తీసుకున్న రాష్ట్ర చిహ్నం మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై సీఎం నిర్ణయం అమల్లోకి వస్తే దేశ చిహ్నంపై మొదటి ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మరిపించే శక్తులకు బలం చేకూరుతుందని చెప్పారు. దేశ చిహ్నం జాతీయ జెండాలో అశోక చక్రం ఉండటం నెహ్రూ నిర్ణయమేనని, రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం చార్మినార్ ను తొలగిస్తే రేపు దేశ చిహ్నం జాతీయ జెండాలోనే అశోక చక్రాన్ని కూడా తొలగించాలనే డిమాండ్ బలంగా వస్తుందని, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సోనియా గాంధీ అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం చార్మినార్ ను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కిలా వరంగల్లోని కాకతీయ కీర్తి తోరణాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు, వరంగల్ వాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసనాగళం వినిపించారు. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.